ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడిక 31వ రోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ ఆరాధనకు మనము సజీవులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనము నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ముందుగా చెల్లిస్తున్నాము. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనం ఈ ఆరాధనను దేవునికి మహిమకరంగా, మన కుటుంబాలకు దీవెనకరంగా జరుపుకుందాం. అందుకు మన ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి శ్యాంబాబు గారు, ఉజ్జలపూడి శ్యాంబాబు గారి ప్రారంభ ప్రార్థనతో మనం ఈరోజు శిలువ ధ్యాన ఉపవాస ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియమైన రాజా, నీ పావనమైన పవిత్రమైన ప్రశస్తమైన ఘననామముకు వందనములు, స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ పాదాల చెంత తీసుకొచ్చి నీకు మొరపెట్టుకోవడానికి మీరు పంపించినటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాలకి వందనములు, స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, శ్రమలో తండ్రి మేము ఉన్నాం దేవా. స్తోత్రములు దేవా. మీ సన్నిధానంలో తండ్రి ఈ విధంగా మేము ధ్యానించుకున్న తండ్రి మేము పంపించినటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాలకి వందనములు, స్తోత్రములు దేవా. మీ అడిగి వాళ్ళ కంటే, ఊహించు వాళ్ళ కంటే మీరు అత్యధికంగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఎవరెవరు ఎటువంటి ఏ అవసరం ఏ అక్కడలో వచ్చినా తండ్రి మాకు తెలియదు దేవా. మీరే వారి అవసరం వరకు మీరు తీర్చండి దేవా. స్తోత్రములు దేవా. ఎవరికి ఏ జీవాహారం అవసరం తండ్రి ఎస్ఐయా మీ జీవవాకులను వినిపించండి దేవా. స్తోత్రములు దేవా. మేము నమ్ముచున్న దేవా, మీరు సంస్థను సాధ్యం చేయగల సమర్థన దేవా. స్తోత్రములు దేవా. ఎస్ఐయా ఈ లోకంలో మీ తండ్రి వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, మట్టి విగ్రహాలు అయ్యా ఎస్ఐయా మీరైతే తండ్రి మాట్లాడే దేవుడు తండ్రి, చూసే దేవుడు తండ్రి, మా మొర మీరు ఆలోచించే గొప్ప దేవుడు అయ్యా. స్తోత్రములు దేవా. ఎస్ఐయా మా మొర మీరు ఆలోచించిన గొప్ప దేవా. స్తోత్రములు దేవా. ఇదిగో దేవా, ఇది కూడా 30 సంవత్సరాల శక్తి కలిగి సంగోడ తండ్రి మాకు ఇటువంటి దరిద్రలు మాకు ఇచ్చిన తండ్రి స్తోత్రములు తెలుసుకుంటున్నా దేవా. ఎస్ఐయా ఇదిగో దేవా, పాటల ద్వారా తండ్రి ఎస్ఐయా మీరే మహిమపరచబడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటే దేవా. స్తోత్రములు దేవా. వాక్యం చదువుడు ద్వారా అలాగే తండ్రి ఎవరినైనా తండ్రి మీరు సెట్ చేసి వచ్చారు దేవా. మీ వాక్యం పరిచర్యలు తండ్రి వారి నోటి మీరే కూరగా ఉండి మీరే మాట్లాడి మీరే జీవిస్తాను బయటపరచండి దేవా. యేసయ్యా స్తోత్రములు దేవా. మేము నమ్ముచున్నాం దేవా, మీరు సమస్తంలో సాధ్యం చేయగల సమర్థకులకు పొందిన తండ్రి. స్తోత్రములు దేవా. యేసయ్యా మా తరపులు మా ఆలోచనలు తండ్రి, మీ తరపులు మీ ఆలోచన దేవా. మీ బిడ్డలుగా మీ సేవలు సహాయం చేస్తారని నమ్ముచున్నాను దేవా. నా నామమును మీరు నేను చేతులను విస్తరించారు దేవా. మీ నామంలో సమస్తమైన తండ్రి హరి పొందుతున్న తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి మీపై ఆధారపడి జీవించడం తండ్రి, మిమ్మల్ని కలిగి జీవించడం దేవా. నిజమైన దేవుడు లోకరక్షకుడు మీరందరూ తిరిగి జీవించడం తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీరే అటువంటి ఆలోచనకు సహాయం చేస్తారని నమ్ముచున్న ప్రతి పరిస్థితులు తప్పిస్తూ గొప్పదలు చేసుకుంటారు. మిమ్మల్ని మా ప్రభు రక్షకుడు ఆనందిస్తూ దీవెన అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శిలువలో దైవ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి అందరం కలిసి 182వ కీర్తన మనం అందరం కలిసి దేవుని మహిమపరుస్తూ శిలువలోని దైవ ప్రేమను ధ్యానిస్తూ పాట పాడుతున్నాం. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా ఎంతో దుఃఖము
దుఃఖము తీర్చితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. పొంది పిలాతు యూదునికి పెట్టిన శ్రమలను దయపోయగా, ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. వచ్చిరి యూదులు నిన్ను మచ్చయముతో వాడి ఇచ్చవచ్చినట్టు కొట్టి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందరమగు దేవా, మందున చేర్పాల సంతులు కట్టినావా. నీవు పొందిన వాసన వ్యర్థము సలపన, నందములేగాయెను. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. కొట్టు చింతితే సాటిని సాటిటు నేటుచును. వారు పెట్టు శ్రమలుతుగా మట్టున కోచియు పెట్టితివా ప్రాణము. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఎంతో దుఃఖము పొందితివా, నా కొరకెంతో దుఃఖము పొందితివా. చక్కని నా యేసు నీతిని సాధని చేకువగని చేనయ్యా. ఆరాయకాలు చూడితే ప్రకాను సుచిత్రన యకాసవి చూపరినా.
ఎంతో నా కొరకెంతో దుఃఖము పొందితివా. అనాథములైన అక్క చెల్లెళ్ళైన సన్న పిశాచులైన నన్ను ఎన్నడైనా ప్రేమించలేదైనా ఎలా ప్రేమించినావా. ఎంతో దుఃఖము పొందితివా. నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ హృది ప్రియాతుయు గురునికు పెట్టిన శ్రమలను సదాపోయగా. ఎంతో దుఃఖము పొందితివా. నా కొరకెంతో దుఃఖము పొందితివా. అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 186వ కీర్తన. ఏ పాపం ఎదుటి ఏ పాపం పొంది పాపం వచ్చకుండా కీర్తనను పాడుకుంటూ సిలువపై క్రీస్తు ప్రేమను సారి మననం చేసుకుంటాం. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవిమోచకుడా. నా పాడి దైవమా, నా పాపముల కొరకై పాటునందినావా. నా పాడి దైవమా, నా పాపముల కొరకై పాటునందినావా. ముళ్ళతో కిరీటమై నీ శిరముపై చెల్లాటమున మోపిరా. ముళ్ళ పోట్లకు శిరము చల్లడిల్లక సొమ్మ సిల్లిపోతివ రక్షకా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవిమోచకుడా. నా పాడి దైవమా, నా పాపముల కొరకై పాటునందినావా. కలువరి గిరిగనుక సిలువ మోయలేక కలవరమునొందినావా. సిలువనితో మోయ సులువలు లేరుగని తోడుగా నిలిచినారా. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాపవిమోచకుడా. నా పాడి దైవమా, నా పాపముల కొరకై
ఈరోజు శిలువ ధ్యాన ఉపవాస కూడికై దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము చదవగలుగుతాం. మన మధ్య ఉన్నటువంటి సంఘపు సర్వేశ్వరరావు గారు వారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము 20 సర్వేశ్వరరావు గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనము తన ఉచితమైన కృప ద్వారా కాచి కాపాడి అందరికీ కాకుండా తన మందిరంలో తిరిగి ఆయన ఆరాధించుకుంటూ స్తుతించుకుంటూ దేవత దేవుడు మనకు ఈ సమయానికి ముందుగా సంఘపక్షంగా మన సంఘ కార్యవర్గ పక్షంగా సంఘ కాపుల గారి పక్షంగా దేవుడు నిండి మనం స్తోత్రం తెలుస్తూ ఈ శిలువ ధ్యాన కార్యక్రమై పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా ఏర్పడుతున్నటువంటి వాక్యపట్నం మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలు ఇలా రాయబడింది. ఆ సమయమున పురణీయుడైన
సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోవుచుండగా ఆయన సిలువ మోయటకు అతని బలవంతం చేసి అతడు అలెగ్జాండరును రూపుకును తండ్రి వారు గోల్గొత అనబడిన చోటుకు ఆయనను తీసుకొని వచ్చింది. గోల్గొత అనగా కపాల స్థలం అని అర్థము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వింటున్న ఫలింప చేయడం దాకా. ఆమేన్. ఈరోజు మనకు దైవ వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి దైవజనులు ఎం గిద్యోను గారు, వారిని ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరము మోకరిల్లినటువంటి వారు మీ స్థానాల్లోనే కూర్చొని వ్యక్తిగత ప్రార్థనల్లో గడుపుదాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికకు మనల్ని నడిపించినటువంటి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. నిజంగా మనల్ని సజీవులుగా ఉంచి ఈరోజు ఇక్కడకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. ఆయన ఉచితమైన కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నామని గుర్తెరిగి కేవలం నామకార్థ క్రైస్తవుల వలె కాకుండా మనం జీవించినంత కాలం ఆయనను అనుసరిద్దాం, ఆయనతో నడుద్దాం. వాక్యం అనే వెలుగులో మన జీవితాలను సరిచేసుకుందాం. నిత్యం ప్రభువుతో అనుదినం సహవాసం చేస్తూ ప్రభువు ఏ గడియలో వచ్చినప్పటికీ మనం ఆయనను ఎదుర్కొని మనం ఎత్తబడే వారంగా జీవించడానికి, దేవుని కృపను పొందుకోవడానికి ప్రార్థిద్దాం. అదేవిధంగా వాక్య పరిచర్య నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి శాంతిశ్రీ అక్కగారు, వాక్య పరిచర్య నిమిత్తమై శాంతిశ్రీ అక్కగారు ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధులకు తండ్రి, పాపశక్తుల దేవ, గడిచిన కాలమంతయు మమ్మల్ని ఎంతో సురక్షితంగాను క్షేమంగాను ఆరోగ్యంగాను సజీవంగాను కాచిపోబడి తండ్రి, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఈ సన్నిధిలో మేము చేరి ఉండగా
ఈరోజు వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులు మునిపల్లి గిద్యోన్ గారు. వీరు అద్దంకి తాలూకా పంగులూరు మండలం చందలూరు గ్రామానికి చెందినటువంటి వారు. అంటే ఇప్పుడు ఇది బాపట్ల జిల్లాలో ఉంది, గతంలో ప్రకాశం జిల్లాలో ఉంది, ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది. చందలూరు గ్రామం నుంచి వారు అసలు పేరు శివకృష్ణ గారు. శివకృష్ణ గారు అయితే వీరు సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో వీరు కానిస్టేబుల్గా దాదాపు 1 సంవత్సరం పాటు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అది. అయితే దానిలో వారికి సంతృప్తి లభించలేదు. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు వెళ్ళాలనే ఒక ఆసక్తి ఆయన హృదయాన్ని కలవరపెడుతూ ఉండటం వలన వారు 2009లో ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. రాజీనామా చేసి దేవుని పరిచర్యకు వచ్చారు. అప్పుడు వారి పేరును కూడా మార్చుకొని గిద్యోను అని వారి పేరు మార్చుకొని దేవుని సేవకు వచ్చారు. దేవుని గురించిన సత్యాలు తెలుసుకొని వారు ముందుకు నడుస్తూ 2009లో పీటీహెచ్ చేశారు, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. ఇంతకుముందు మనం 3 రోజుల సువార్త కూడికలో వచ్చినటువంటి మన సువార్త ప్రసంగికులు ఐజయ్ గారు మీకు అందరికీ పరిచయమే. ఐజయ్ గారి దగ్గర వీరు 1.5 సంవత్సరం పాటు అసిస్టెంట్గా వారితో పాటు కలిసి ప్రయాణించి అనేక సువార్త సభల్లో వీరు కూడా దైవ వర్తమానాన్ని అందించారు. అలాగే 2012 నుంచి దాదాపు 2 సంవత్సరాల పాటు ట్రైబల్స్ మధ్య, అంటే చిత్తూరు జిల్లాలో అడవి ప్రాంతాల్లో ట్రైబల్స్ మధ్య సేవ చేశారు. అయితే అక్కడ మంచి సంఘాన్ని స్థాపించి సుమారు 70 మందికి పైగా ఆ సంఘంలో వాళ్ళందరినీ రక్షణ మార్గంలో నడిపించి సంఘాన్ని అభివృద్ధి చేసే దిశలో కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడం వలన వారు మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడే అదే జిల్లాలోని బంగారుపాలెం అనే ప్రాంతాన్ని ఎంచుకొని సుమారు 70 గ్రామాల్లో వీధిలో ఇంటింటి సువార్తలో వీరు పాల్గొని పరిచర్య చేశారు. అక్కడ చాలా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం ఉండదు. అందుకని కనీసం సైకిల్ వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి కూడా దారి లేని అడవి మార్గాలు ఉన్నాయి ఆ చిత్తూరు జిల్లాలో. అక్కడ వీరు నడక ద్వారా ఇంకొందరు స్నేహితులతో కలిసి నడక ద్వారా వెళ్ళి ఆ గ్రామాల్లో పరిచర్య చేశారు. ఎక్కడైతే 4-5 కూర్చొని ఉంటారో కూడళ్లలో వాళ్ళ దగ్గరకు వెళ్ళి దేవుని గురించిన నిజాలను, సత్యాలను, దైవ వాక్కులను వారికి వినిపించి వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించారు. అట్లాగా సేవ చేసుకుంటూ ప్రస్తుతం నరసరావుపేట, గిద్దలు ఈ 2 చోట్ల కూడా సంఘాలను స్థాపించి వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎన్నో ఆత్మల రక్షణార్థమై వారు బలంగా దేవుని సాధనంగా వాడబడుతూ ఉన్నారు. వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి సర్వోన్నతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి వర్తమానాన్ని అందించాలని వారిని దేవుని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మహిమ కలుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యదర్శి గారిని దేవునికి మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలందరికీ కూడా. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుతాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 19
సీమోను ఒకడు పల్లెటూరు నుంచి వచ్చి ఆ మార్గమున పోగుచుండగా ఆయన సిలువను మోయ అతన్ని బలవంతం చేసేది. అతడు అలెగ్జాంద్రునకు రూఫునకు తండ్రి. చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇతడు కురేనీయుడు అంటే ఇప్పుడు దీన్ని లిబియా అని పిలుస్తుంది. ప్రాంతాన్ని ఆఫ్రికా ఖండంలో లిబియా అని పిలుస్తారు. ఇది యెరూషలేముకి ఇంచుమించు 900 మైళ్ళు దూరం. ఈ 900 మైళ్ళు దూరం ఉన్నటువంటి యెరూషలేముకి దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఈయన వచ్చినప్పుడు ఆ స్థలమంతా కూడా ఎలా ఉంది? యేసుక్రీస్తుని సిలువ వేస్తూ ఆ సిలువ ఆయన మీద పెట్టి ఆ కల్వరి మార్గంలో ఆ ప్రయాణంలో కొనసాగుతుంది. ప్రజలు అనేకులు ఆయన మీద నేరం మోపుతూ ఇతని సిలువ వేయండి, ఇతని చంపేయండి అని కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఇతడు ఆ స్థలానికి వచ్చినప్పుడు అంత గందరగోళంగా ఆ పస్కాన్ని ఆచరించడానికి అన్ని ప్రాంతాల నుంచి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా దూర ప్రాంతంలో అందరూ ఆ స్థలానికి వచ్చారు. పస్కాన్ని ఆచరించారు. వారి పాపాలు ఒప్పుకొని వారికి బదులుగా ఏదో ఒకదాన్ని వధించి వారు దేవుడి సన్నిధిలో పరిశుద్ధులుగా తనను ఇచ్చేసుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినటువంటి ఆ ప్రజలందరిలో తెలియనటువంటి గందరగోళం, తెలియనటువంటి ఆందోళన, ఎన్నడూ చూడనటువంటి ఒక భయంకరమైనటువంటి అరుపులు ఈ కురేనీయుడు అయినటువంటి సీమోను ఇవన్నీ చూస్తా ఉన్నాడు. ఎవరైనా ఎందుకు ఇంత ఎక్కువగా బాధపడుతున్నారు? శరీరం అంతా దున్నబడిన భూమిలాగా మార్చబడిపోయింది. దేహంలో రక్తపు చుక్క లేనట్టుగా ఆ భారమైన సిలువని ఆయన మోయలేక సైనికుల యొక్క వాళ్ళు బలవంతంగా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఇవన్నీ ఆ సీమోను కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇతడు ఆ ప్రాంతానికి ఆరాధించడానికి వచ్చాడు. పరిస్థితులంతా గందరగోళంగా ఉంది. ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు ఏం జరిగింది, ఏమైంది అన్న ఆతృత, ఆ తపన ఈ సీమోనులో ఉంది. ఇతడు పల్లెటూరు నుంచి వచ్చాడు కదా. పల్లెటూరులో ఎలా ఉంటారండి? ఏదన్నా సందర్భం జరిగిందనుకోండి, సిటీలో వాళ్ళు పట్టించుకోరు కదా. పల్లెటూరులో ఎలా ఉంటారు? కొంచెం దగ్గరికి వస్తారు. ఏం జరిగింది, ఏమైంది, ఎవరైనా ఎందుకలా ఇబ్బంది పెడతారు? ఆయన ఆ ప్రాంతం వాడు కాదు, ఆ ప్రజల్లో వాడు కాదు. ఈయన సిలువ మొయ్యలేక, యేసుక్రీస్తు వారు సిలువ మొయ్యలేక అప్పటికే ఒకసారి కింద పడిపోయాను. సిలువ అనేది శాపగ్రస్తమైంది కదా. రాను మీద ప్రేరణ ప్రతివారు శాపగ్రస్తుడు, శాపం. ఈయన కింద పడిన ఆ నేల అపవిత్రమైపోయింది యూదుల ప్రకారం. ఆ శిలువని ఇంకెవరు ముట్టుకోరు, యూదులు ఎవరు కూడా ఆ శిలువను ముట్టుకోరు. ఇప్పుడు ఈ శిలువ వేయడానికి, సహకరించడానికి ఎవరినైనా బలవంతం చేయడానికి రాదు. ఇప్పుడు కొత్తోడు ఎవరు కావాలి?
కురేనే ఆ ప్రాంతం నుండి సీమోను అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. సైనికులు అతను చూసి, అరే నువ్వు సహకరించడానికి. ఇతను కూడా దీంట్లో 2 రకాలైనటువంటి భేదాభిప్రాయం ఉంది. ఒకటి, ఇతడు నీగ్రో జాతికి, నల్ల జాతికి సంబంధించిన వ్యక్తి అని. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆఫ్రికా విషయాలు నాకు తెలుసు కదా అని కొంతమంది చెప్తారు. కొంతమంది ద గ్రేట్ అలెగ్జాండర్ టైంలో చెదిరిపోయిన ఇజ్రాయేల్ ఆ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డారు. ఈ యొక్క పస్కాదినం అందరూ చెదిరిపోయిన వారు అక్కడికి వస్తారు. ఇతను కూడా యూదుడే అని. సరే, ఏదేమైనా సరే దేవుడు ఇతనికి లోక రక్షకుడు యేసు క్రీస్తు వారు మోస్తున్నటువంటి సర్వమానవారి పాప భారం మోస్తూ ఉన్న ఆ క్షణంలో ఆయనకి సహకారిగా సీమోనికి దేవుడు అవకాశం ఇచ్చాడేమో అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. గమనించండి, ఈ సీమోను ఎప్పుడైతే మొదట ఆయనకు నీ పస్కా ఆచరించాలి, ఈ అపరిశుద్ధమైన పరిస్థితిని తాగితే నేను అపరిశుద్ధులైపోతాను, నేను కూడా బలర్పించాలి, ఇలాగా అతని మనసులో ఉంది. ఇతడు బలవంతం చేయడం వల్ల మొత్తానికి అంగీకరించాడు. వచ్చాడు యేసు క్రీస్తు సిలువను వేయడానికి తన భుజాన్ని ఆనించాడు. చూడండి, ఆయన చూపులో ఉన్న భవనం, ఆ రక్తంలో ఉన్న శక్తి అంగీకరించిన వారు కోలుకున్న వారు వెంటనే. ఇతని జీవితాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేను సమయానుకూలంగా ఒక 3-4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సీమోను 1180 అధ్యాయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇతని పేరుని, ఇతని పిల్లల పేరుని ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? చూడండి, ఇతను వాస్తవంగా మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ కురేనేటువంటి సీమోను ఈ సిలువను మోసిన తర్వాత ఇతని జీవితం మార్చబడింది. ఇతను ఎంతగానో ప్రభావితం చెందాడు, ఎంతగానో తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి లిఖించబడింది. మొత్తం మార్పు లోక సువార్తలో కొంచెంగానే రాయబడింది. మార్పులో మాత్రమే తన పిల్లల పేర్లు కూడా రాయబడ్డాయి. చూడండి, ఇతని దేవుడు నిజంగానే ఏర్పాటు చేసుకున్నాడేమో. ఆయన నిజమైన తోటలో ఉదయాన్నే స్వీకరిస్తారు. చెమట రక్తపు బిందులుగా ప్రార్థిస్తున్నాడు కదా. అప్పుడు దేవదూత వచ్చి ఆయన ఏం చేసింది? బలపరిచింది. శిల్వ మార్గంలో ఆయన శిల్వ ముయ్యడం అని కాదు, కానీ చూడండి, ఆ శిలువ మార్గంలో కూడా ఒక వ్యక్తి నిజంగా ఈ శిలువ ప్రయాణంలో ఈ కల్వరి మార్గంలో ఒక హీరో వచ్చాడు చెప్పాలి. ఒక హీరో ఎంత అయ్యాడో చెప్పాలి. చూడండి, నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం, ఆయన గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఈయన ఆ కల్వరి మార్గంలో సత్యాన్ని తెలుసుకున్నాడు.
సత్యాన్ని తెలుసుకున్నాను. వీళ్ళు పస్కాను ఆచరిస్తున్నారు. పస్కా ఆచరించడానికి వచ్చాడు, కానీ పస్కాతో ఇక నాకు పని లేదు అన్న సత్యాన్ని గ్రహించాడు. ఒరుగుతో వాళ్ళకి వెళ్ళాడు. ఆయన సిలువ వేయడం, సిలువ మీద వేలాడుతూ ఆయన పరిగిన 7 గంటలు ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆకాశం సూర్యుడు నలుపుగా మారిపో, చీకటి కనిపిస్తుంది, భూకంపం, ప్రకృతి అంతా కూడా విపరీతంగా మారిపోయింది. ఆ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఏందో అర్థం కాకుండా ఇదిగో పక్కన బల్లిపు పొడితో పొడిచినటువంటి ఆ సైనికులు స్వస్థతతో లేచారు. దేవుని అద్భుతమైన కార్యాలు ఆ స్థలంలో చూస్తాము. ఈ సిలువని మోయడానికి సహకరించినటువంటి ఈ కురేనీయుడు చూస్తా ఉన్నాడు. కొంతమంది కుక్కలో ఏడుస్తా ఉన్నారు. అయ్యో, మా జీవితం మార్చిన వాడివి, అద్భుతమైన దేవుని బోధనను బోధించిన వాడివి, మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేసిన వాడివి, మృతులు సజీవులుగా లేపిన వాడివి, పుట్టివారు నడుస్తున్నారు, పుట్టివారు చూస్తున్నారు, ఎన్నో అద్భుతాలు మా జీవితంలో చేశావయ్యా, నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని అనేకులు ఏడుస్తూ ఉన్నారు. సింహానికి ఏం అర్థం కాదు. ఎవరి అయినా ఏం జరిగిందయ్యా అంటే అక్కడ ఉన్నవారనే ఈయన యేసు రక్షకుడిగా వచ్చాడయ్యా అని కొంతమంది చెప్పిన మాటలు మానవాళి పాప పరిహారం ఆయన మీద వెళ్ళిపోతున్నారు. మనుషుల పాపం ఆయన మీద మోపబడింది. అదిగో మా కొరకు ముళ్ళ కిరీటం ధరించుకుంటాడని ఆయన చెప్తున్న మాటలు వింటూ అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క దైవ కార్యాలను చూస్తూ అక్కడే నిలిచిపోయారు. ఆయన సమాధిలో పెట్టారు. 3వ దినాన్ని పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం తర్వాత ఆ శిష్యులతోనే వాళ్ళతోనే కలిసి ఉంటున్నటువంటి ఈ వ్యక్తి పునరుత్థానుడైన యేసును చూశాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాకు రక్షకుడు కావాలి, యేసు నా జీవితం ఉంటే చాలు, ఆయన నా పాపాల కొరకు, నా శాపం కొరకు, నా కర్మల కొరకు ఆయన మరణించాడు. ఆయన రక్తము ద్వారా నాకు విమోచన దొరుకుతుంది. నాకు ఇక పస్కాతో పని లేదు, వరుణర్పించాల్సిన పని లేదు. విశ్వాసము ద్వారా నేను ఆయన అంగీకరించడం వల్ల నా బ్రతుకు మారితే నిత్య జీవనం దొరుకుతుంది అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈయన సత్యం మేము మెస్సయ్య కోసం కోసము ప్రవచనాల్లో రాయబడింది. ఆయన ఏదో ఒక రోజు వస్తాడు ఖచ్చితంగా అన్న ఎదురు చూపుల్లో ఉన్నాం. కానీ ఆయన ఈయనే మెస్సయ్య, ఈయన మా రక్షకుడు, ఈయన మా పాపాల కొరకు బలి అయిన వాడన్న సత్యాన్ని గ్రహించాడు. గమనించండి, మొదటిది ఆయనే మెస్సయ్య అని సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు. రెండో విషయం, ప్రతికూలంగా సిలువ కిందకు లాగాడు. ప్రతికూలంగా సిలువ మార్గంలో అడుగు పెట్టాడు. తన గమ్యం మారిపోయింది. ప్రతికూలంగా బలవంతం చేయడం వల్లే కదా, ప్రతికూలంగా సడన్గా తను ఏదో చేయడానికి వచ్చాడు అక్కడికి. కానీ ఈయన సడన్గా సైనికులు చూసి అతని లాగానే నువ్వు వచ్చి ఆయన సిలువ వేయాలి. సడన్గా వచ్చిన ప్రతికూలతలు అతని గమ్యాన్ని మార్చివేసి. చూడండి, ఈ సీను దేనికోసం వచ్చాడు? పస్కాను ఆచరించడానికి వచ్చాడు. యెరూషలేములో పండగ చేసుకోవడానికి వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అతని మార్గం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఇది అపవిత్రమైంది, నువ్వు పస్కా ఆచరించకూడదు ధర్మశాస్త్రం ప్రకారం.
ఉన్నది తన గమ్యం. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రుల గమ్యం ఏంటి చెప్పండి? చాలా మంది తల్లిదండ్రుల గమ్యం ఏంటిది? గమ్యం ఏంటిది? మా పిల్లల్ని బాగా చదివించాలి కదా, ఫారిన్ పంపించాలి, అక్కడ ఎంఎస్సీ చేయించాలి, మంచి శాలరీ వచ్చే ఉద్యోగం, వాళ్ళు స్థిరపరచాలి, వాళ్ళకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలి. ఇదేనా? ఇంకేమైనా ఆలోచన ఉన్నాయా? సహజంగా మనం అనుకునే ఖచ్చితమైన ఆలోచన పిల్లలు పుట్టగానే, లేకపోతే గర్భంలో ఉండగానే, కొత్తగా వచ్చిన ప్రెగ్నెన్సీ అవ్వగానే అడ్మిషన్ తీసేసుకోవాలి, దొరకదు. నర్సరీకి లక్షణాలు అసలు ముందుగానే చూడండి, వాళ్ళ కోసం ఎంత ప్లానింగ్ వేస్తాం కదా. మన గమ్యం అంతా వాళ్ళు స్థిరపరచడమే. ఎవరిని? పిల్లల్ని. మన పిల్లల్ని స్థిరపరచడమే గమ్యం. సీమను కూడా రాగి ఉన్నాడు. ఆ పిల్లల్ని మంచి ఆస్తులు సంపాదించి పెట్టాలి, మనకి ఏ రోజు లేకుండా చూసుకోవాలా కదా. మనం బాగా ఉన్నతంగా, నేను లేకపోయినా సరే దక్షాగా బతికేటట్టుగా నాకు, నా భార్య, నా పిల్లలకి ఒక మంచి స్థితిని చూపించాలి. అది కానీ ఎప్పుడైతే యేసుని వెంబడించాడో, ఎప్పుడైతే సిలువ మోస్తూ క్రీస్తుతో నడవడం ప్రారంభించాడో, అతని గమ్యం మారిపోయింది. అతని గమ్యం మారిపోయింది, ఆలోచన మారిపోయింది, అతని తలంపు మారిపోయింది, అతని జీవిత విధానమే మారిపోయింది. తను సంతోష పెట్టుకోవడం మానేశాడు, తన పిల్లలు సంతోష పెట్టడం మానేశాడు. పరిశీలన వచ్చేలో ఇదిగో దైవ జ్ఞానం కలిగి మనం సంతోష పెట్టుకోవడం మాని, అన్ని విషయంలో దేవుని సంతోష పెట్టేవారుగా మనం మారాలి. అన్ని విషయాల్లో దేవుని సంతోష పెట్టేవారు. గమనించండి, ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసుతో నడిచాడో తన ఆలోచనని, తన గమ్యాన్ని మార్చి వేసుకున్నాడు. తర్వాత కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తారు సమయం. చూడండి, తన గమ్యం, తన ఆలోచనలు మార్చుకున్నాడు. తన కుటుంబం కొరకు బ్రతకడం మానుకున్నాడు. తన కుటుంబం కొరకు సంపాదించడం మానుకున్నాడు. తన కుటుంబం కొరకు కూడబెట్టడం మానుకున్నాడు. తన కుటుంబం కొరకు ఏర్పరచడం మానుకున్నాడు. తన కుటుంబానికి ఏదో చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నవాడు తన కుటుంబాన్ని పక్కన పెట్టేశాడు. ఆ కుటుంబం యొక్క ఆలోచన కూడా మార్చేశాడు. గమనించండి, మూడవది తన సిలువను ఎత్తుకొని యేసు క్రీస్తుని వెంబడిస్తాడు. తన సిలువను ఎత్తుకొని యేసు క్రీస్తుని వెంబడించాడు. యేసు క్రీస్తుని వెంబడించాడు. ఎందుకంటే అపోస్తలులతో కలిసి సువార్త సేవలో కొనసాగిన కుటుంబం. అపోస్తలులతో కలిసి, పౌలు గారితో కలిసి సువార్త సేవలో భావం కలిగి రేపటి దినం గురించి మర్చిపోయారు, ఆస్తుల గురించి మర్చిపోయారు, సంపాదన గురించి మర్చిపోయారు, ఏదో సాధించాలన్న ఆలోచనలు పక్కన పెట్టేశారు. క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభించారు. క్రీస్తు కొరకు జీవించడం ప్రారంభించారు. తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించడం ప్రారంభించారు. మీకు అర్థమే అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు చదవడం లేదు కదా అన్నట్టుగా ఉంది కదా. తర్వాత మీకు మాట చూపిస్తాను. చూడండి, సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు మనతో ఏం చెప్పాడు? ఎవరైనా నన్ను వెంబడిస్తే తన సిలువనెత్తుకొని, మనం సిలువనెత్తుకొని వెంబడిస్తున్నాం. ఏదో భాష సిలువనెత్తుకొని వెంబడిస్తున్నాం. నీ వారు ఎవరైనా సరే నువ్వు బాధ పెడితే మౌనంగా, ఎవరైనా నిన్ను దూషిస్తే వారి కోసం నువ్వు ప్రార్థించి, ఎవరైనా నిన్ను కష్టపెడితే, ఎవరైనా నిన్ను కొడితే ఏం చెప్పాడు?
కొడుకోరు? ఒకదాని మీద కొడితే ఒళ్ళు రాలిపోవాలి కదా. అసలు నా ఎదురు మాట్లాడే అంత ఉందా కదా. మన ఫలాన్ని చూపించుకుంటాం, మన ధైర్యాన్ని చూపించుకుంటాం, మన తెగుపులు చూపించుకుంటాం కదా. మన గురుకుడిని చూపించుకుంటాం. నీకు ఎత్తరాని ఎవరిని ఎత్తాని యశాలు ఎవరండి గమనించండి. శిలువనెత్తుకుని ప్రతి దినము కల్వరి మార్గంలో నడవాలి. ఆయన ఎలా నడిచాడు? త్యాగలేశాడా? నడిచాడా? అన్యాయపు తీర్పు ఆయన మీద వేసిన ఆయన ఏం చేశాడు? మౌనముగా నోరు మూసుకొని ముందుకి నడువు చూశాడు. నీ వెనక మరి ఏం చేయాలో ఆయన తెలుసు. అవునా కదా? రోమ పని ఎవరు పగ తీర్చుకోగా ఎవరి పనిది? ఎవరి పనండి? అసలు కొంతమంది చర్చిలోకి వస్తా కూడా వచ్చినా కూడా కొంతమంది వస్తారు కాదు. అందరాలు కూడా చెప్పారు ఎందుకు ఇంటికాడ అలా ఉంటే అసలు మామూలు కూడా వెళ్ళాలి. వీళ్ళు సిలువుని ఎక్కడ పడేశారు కదా. వాళ్ళ సిలువులను మోస్తున్నట్టు మారు మనస్సు నీళ్ళకు రాకపోతే గర్వాన్ని, అహంకారాన్ని, నీకున్నట్టు అహంభావాన్ని, నీ యొక్క వెట్టకారపు జీవితాన్ని సిలువకు వేసి మేకులతో కొట్టి నీవు నిరుత్తమాత్రుడిగా ప్రభువా నాలో ఏమీ లేదు, నేను చాతకని నీ శిలువను భుజాలేసుకొని ప్రభువు మార్గం నడిస్తేనే పరలోకం దొరికిందని పని. లేకపోతే తిరుగుబాటు, అవిశ్వాసులు ఎడగడ్డారు. ఏమండి గమనించండి. ప్రతి దినం నిన్ను దూషించిన వారి కోసం ప్రార్థించు, పలకరించడం మానేయండి. నీ గురించి చెబుతున్నారా? అసలు ధన్యురాలి నువ్వు. నీ సిలువని పోలీసులు కనపడేస్తున్నావు, ఖచ్చితంగా ఎందుకు చేస్తారు? నిన్ను నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నీ మీద చట్ట మాటలు వెళ్తారు. అప్పుడు ఎవరే అది బాగుంటున్నారు, ఆ ధన్యత బాగుంటున్నారు. ధన్యులు అంటే అర్థం ఏంటిది? ఆశీర్వదించబడిన వారు అర్థం. అంటే అసలు నువ్వు ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నావు? దావీదు ఒకసారి అక్కడ నడుచుకుంటూ వస్తుంటే శివి ఏం చేస్తాడు? దుమ్మెత్తికి వస్తా టంటుడు దొరకలేదు. దావీదు అప్పుడు పక్కన యోగా ఉంటాడు, సైన్యాన్ని రజా తోమాడి దావీదే ఉంటాడండి. అందుకనేమో దేవుడు దావీదు అత్యంత సర్వం ఉంది కదా. ఏమన్నాడు? దేవుడు ఒకవేళ వాడినట్టు కావాలని ఆయన చెప్పలేవు. నేను ఓర్పు పెట్టుకుంటే ఇంకా తీరుస్తాను. నీ సిలువనెత్తుకొని ప్రతిదినము దేవుని వెంబడించాలి. అలాగా అద్భుతమైన అనుభవము సీమోను కలిగి ఉన్నాడు. చివరి మాట నిర్మించేస్తాను. గమనించండి. 4వ మాట, తన కుటుంబమంతటిని మార్చివేసి, తన కుటుంబం అంతటిని మార్చుకొని తన 2 కొడుకులు, ఏమిలో పేరు అలెగ్జాండర్ను, రూఫును, వీళ్ళిద్దరిని మార్కు ఎందుకు వారిద్దరు రాశాడు? మత్తయి రాయలేదు, లూకా రాయలేదు. వీళ్ళతో అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు, ఒక గొప్ప సేవకులుగా తయారు చేశాడు. దైవ సేవకులను పోషించే ఒక అద్భుతమైన తల్లిలాగా తన భార్యను మార్చుకున్నాడు. కుటుంబాన్ని దైవ సేవలకు నింపినటువంటి అద్భుతమైన వ్యక్తి ఎవరు? రోమపత్రిక
రూఫునకు వందనాలు. ప్రభువునకు ఏర్పరచబడిన, ప్రభువులో ఏర్పరచబడిన దైవ సేవలో కొనసాగుతున్న రూఫునకు వందనాలు. అతని తల్లికి వందనాలు. ఆమె నాకును అబ్బా ఎవరంటేవా పౌలు గారు ఏమంటారు? పౌలు గారికి ఏమైందంటేవా తల్లి కన్న బిడ్డను చూసుకున్నట్టుగా పౌలు గారిని చూసుకున్నాడు. దైవ సేవలో కుటుంబం అంతా మార్చి వేసుకున్నాడు. కుటుంబాన్ని సేవకు సమర్పించుకున్నాడు. తన గమ్యాన్ని మార్చి వేసుకున్నాడు. తన సిలువను యేసుని వెంబడించడం ప్రారంభించాడు. కుటుంబం అంతా దేవుని సేవలో ముందుకు కొనసాగారు. ఎంత గొప్ప విషయం! యేసయ్య రక్తం తాకగానే ఆయన ఒక రక్తపు చొక్కల నుంచి సువార్త సైన్యాలు బయలుదేరి స్పర్శ అసత్యం సీమను పట్టుకుంది. తన జీవితాన్ని మార్చివేసింది. తన కుటుంబాన్ని మార్చివేసింది. ఆ కుటుంబమే దేవుని కొరకు ప్రాణార్పణముగా పోయబడ్డారు. రూఫు చిన్నప్పుడు రంపలతో మధ్యలోకి నరికి వేశారని చరిత్రలో హతసాక్షులుగా మార్చబడ్డారు. హతసాక్షులుగా మార్చబడ్డారు. యేసయ్య రక్తంతో కడగబడ్డ నువ్వు, యేసయ్యని వెంబడిస్తున్న నువ్వు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు ఎలా పెంచుతున్నారు? ఎలా పెంచుతున్నారు? దేవుడి కోసం పెంచుతున్నారా? దేవుని పని కోసం పెంచుతున్నారా? ఈ లోకంలో మనకి ఏది లేదు. అది మనకు నిచ్చొచ్చేది. యేసు క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని దున్నిన భూమిలాగా మార్చబడిన తన శరీరంలో కాలు ద్రాక్షలు కాసే నిన్ను అంటుకట్టాడు. ఎలా? నీ పిల్లలు ఎలా వచ్చుతున్నావు? నీ పిల్లలు పాడైపోతున్నారంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని అర్థం. నీ పిల్లలు పాడైపోతున్నారు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. యేసులో నువ్వు అంటుకట్టబడ్డావు. నీ కొమ్మలు ఎండిపోతున్నాయి. వాళ్ళ ప్రవచన బాగలేదు, వాళ్ళ బ్రతుకు బాగలేదు, వాళ్ళ జీవితం బాగలేదంటే అసలు ఎండిపోయింది. ఎక్కడ అంటూ ఎక్కడ కట్టబడిందో ఆ మొదట్లో నుంచి ఎండిపోతుంది. ఒక్కసారి గమనించండి. ఈ సీమోను మనందరికీ మాదిరి. బలవంతంగా తీసుకురాబడ్డాడు. బలవంతంగా సేవకుండా మోయటానికి పెట్టారు. బలవంతం చేశారు. కానీ ఆ తరువాత ఆ మహనీయుని చూసి, ఆయన త్యాగాన్ని చూసి, ఆయన పునరుద్ధానపు శక్తితో లేచిన ఆ యొక్క రక్షకుడిని చూసి సత్యాన్ని తెలుసుకొని తన జీవితాన్ని మార్చివేసుకొని, తన గమ్యమైన ఆలోచనలో మార్చివేసుకొని, యేసు యొక్క శిలువను తన భుజాన వేసుకొని, చూడండి, యేసు మార్గంలో తనను కాక తన కుటుంబాన్ని కూడా తీసుకుని వచ్చి ప్రపంచానికి ఒక మాదిరిగా నిలబడ్డాడు. మరి మనం ప్రార్థన కోసం ఇంట్లో ఫోన్లు చూస్తుంటారు, వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ నాశనము ఎక్కడ స్టార్ట్ అయింది? మొదట్లో ఎక్కడ? మన దగ్గర. వాళ్ళని నాశనం చేస్తుంది ఎవరు? మనమేంటే ముందు మనం అయిపోతున్నాం. మనం అయిపోయి వాళ్ళను కూడా జాగ్రత్త, నేను మాటలు ముగించేస్తున్నా, నేను మాటలు ముగిస్తున్నా. ప్రేమ లేని సీమ చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. అలా చెప్పి ఆ ప్రాంతం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి నిజంగా అతని పట్ల దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశం, మార్పు చెందిన తన జీవితం, మార్చుకున్న తన కుటుంబం, మాదిరిగా నిలబడ్డ తన కుటుంబం, ప్రాణాలు కల్పించి స్వార్థ సేవ
వారితో కలిసి సువార్తలో పరిచర్యలో కొనసాగిన తన పిల్లల గురించి చెప్పుకున్నాడు. మరి నీ పిల్లలు ఏం చేస్తున్నారు? నువ్వు మందిరంలో కూర్చున్నావు, దేవాక్యం వింటున్నావు, నీ పిల్లలు ఎక్కడున్నారు? మరి ఏం చేస్తున్నారు? ఏం పిలుచుబడి పడుతున్నారు? వారు పాడైపోవడానికి, శాపగ్రస్తులైపోవడానికి ఎవరు కారణం? గమనించండి. నీ కుటుంబాన్ని నీవు దేవుళ్ళు కట్టబడాలి. దేవుని సేవలో నీ వంతులు సహకారంగా దేవుని సేవలో కొనసాగుతూ ఈ పిల్లలు కూడా ఈ స్వార్థ సేవలో, ఈ పరిచర్యలో, ఈ సంఘంలో వాళ్ళు మూలస్తంభాలుగా నిలబడాలి. నిలబెట్టే బాధ్యత మీ మీద ఉంది. గమనించండి. నిన్న మాటలు తీసుకున్నాను. యేసు క్రీస్తు వారి సిలువ కల్వరి ప్రయాణంలో కూడా ఒక మినిస్ట్రీ లేపాడు, ఒక మిషనరీని లేపాడు. ఈ సిలువ ధ్యానాలు మన బ్రతుకుల్లో ఒక అద్భుతమైన మలుపుగా మారాలి. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్న మనము పురుకొల్పబడాలి. దేవుడి కొరకు ఏదో ఒకటి చూడాలి. దేవుడి కొరకు నా పిల్లలతో ఏదో ఒకటి చేయించాలి. నా తప్ప నా తృష్ణ మీరు రాకపోతే గమనించండి. ఒకసారి ఆలోచించండి. నేను మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. దేవా, నిజంగా ఈ మాటలు పురేయుడైన సిలువ 900 మైళ్ళ ప్రయాణం అయ్యా, లిబియా అనే ప్రాంతం ఇంతగా దీవించబడతానికి కారణం ఇతనే. నీ సిలువను మార్చి నీ సువార్తని ఆఫ్రికా ఖండానికి తీసుకొని వెళ్ళిన గొప్ప మిషనరీలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఈ మాటలు మా హృదయాలు మీరు వెళ్ళి ఫలభరితం చేయాలి నాయనా. మాటలు వ్యర్థంగా పోకుండా ఈ పరిచర్యలు మా పిల్లల వంతు వాళ్ళ సహాయము, మా సహాయము ఈ పరిచర్యలో మేము కొనసాగించాలి. ఈ పరిచర్యలో మా వంతు భాగంగా మేము ముందు అడుగు వేయనట్లుగా దేవా మమ్మల్ని పురికొల్పడానికి ప్రార్థించండి. ఈ మాటలో హృదయం మీరు ఫలభరితం చేయండి. దీవించిన ముందు సమయం చేతిగా ముగిస్తాం. యేసును వచ్చిన తండ్రి. ఈ శిలో ధ్యాన ఉపవాస కోడికలలో ఈరోజు ముగింపు ప్రార్థన, మన దైవజనుల ద్వారా ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన
వారి ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, గొప్ప వాడానికి పొందనాలు అయ్యా. ఈ శిలువ ధ్యానాలు ప్రభువా, ఈ 31వ రోజు వరకు మీ సన్నిధి తోడుగా ఉంచారు ఆయన. పరిశుద్ధాత్మ దేవ, మీరు తోడై ఉండి ఈ ప్రజలను సమకూర్చి ఈ విధంగా జరగడానికి నిజంగా మీ గొప్ప ప్రణాళిక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆయన. ఆసక్తి వరకు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. రాని వలను కూడా మన హృదయాన్ని మీరు ప్రేరేపించండి. ఇప్పుడు దాన్ని మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప కార్యాలు వస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చమని, జరిగించడం ఈ గొప్ప కార్యాల చేత ఈ బిడ్డలు బలపరిచి స్థిరపరచాలి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ రాజ్యాన్ని తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు వచ్చిన మనందరికీ అదిన వరకని ఇంకా జరగబోతున్న శిలువ ధ్యాన కొడుకుని సదా తోడి నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం వందనాలు. అందరికీ అల్పాహారం